సాధారణంగా సినీ రంగంలో 1, 2 చిత్రాలతోనే విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్స్ చాలామందే ఉన్నారు. కానీ ఆ తర్వాత డిజాస్టర్స్ ఖాతాలో వేసుకొని ఇండస్ట్రీలో సైలెంట్ అయిపోతారు. అందులో ఈ ముద్దుగుమ్మ కూడా ఒకరు. తమిళంలో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. కానీ ఆ తర్వాత సినిమాల్లో కనిపించకుండా పోయింది. సినీ రంగంలో 1, 2 చిత్రాలతోనే ఫేమస్ అయిన హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. అందులో ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే హీరోయిన్ ఒకరు. అందం, అభినయంతో కుర్రాళ్లను మాయ చేసింది. అతి తక్కువ సమయంలోనే తమిళ చిత్ర పరిశ్రమలో కథానాయికగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. నిజానికి కోలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె తోపు హీరోయిన్. యాక్షన్ హీరో విశాల్ నటించిన భరణి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. తమిళంలో రూపొందించిన ఈ చిత్రాన్ని తెలుగులో భరణి పేరుతో డబ్ చేసి రిలీజ్ చేశారు. తమిళంతో పాటు తెలుగులోనూ భారీ విజయాన్ని అందుకుంది ఈ సినిమా. దీంతో అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్ మూవీ లవర్స్ హృదయాలను దోచుకుంది ఈ ముద్దుగుమ్మ. భరణి సినిమాలో సాంప్రదాయ పద్ధతిలో బబ్లీ లుక్స్లో చూడచక్కని రూపం, ఆకట్టుకునే చిరునవ్వుతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆ హీరోయిన్ పేరు ముక్త. తమిళం, మలయాళం భాషల్లో పలు చిత్రాల్లో నటించింది. నిజానికి ఈ అమ్మడు చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ స్టార్ హీరోయిన్ రేంజ్ క్రేజ్ సొంతం చేసుకుంది. అప్పట్లో కుర్రాళ్ల కలల రాణిగా మారింది ముక్త. అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ అమ్మడు ఓట్ట నన్నయం అనే సినిమాతో కథానాయికగా సినీ ప్రయాణం స్టార్ట్ చేసింది. తొలి సినిమాతోనే గుర్తింపు తెచ్చుకున్న ముక్త ఆ తర్వాత వరుస సినిమాల్లో అవకాశాలు అందుకుంది. ఇక తెలుగులో ఆమె చేసిన ఓ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. దీంతో టాలీవుడ్లో ఆఫర్స్ రాలేదు. కానీ తమిళం, మలయాళంలో మాత్రం మంచి అవకాశాలు అందుకుంది. అయితే కెరీర్ మంచి ఫామ్లో ఉండగానే 2015లో సింగర్ రిమీ టోనీ సోదరుడు రింకు టోమీని పెళ్లి చేసుకుంది. వీరికి పాప కూడా ఉంది. పెళ్లి తర్వాత కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న ముక్త ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ నిత్యం ఏదో ఒక పోస్ట్ చేస్తోంది.